హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి అతి త్వరలో దేవీ నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి. మరి నవరాత్రుల కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? మొన్న ఆల్రెడీ గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నామండి. మళ్ళీ ఈ నవరాత్రుల కోసం ఇంటిని శుభ్రం చేసుకోవాలా? పూజా సామాగ్రి ఏ రోజు తెచ్చుకోవాలి? అమ్మవారి ఫోటో తప్పనిసరిగా ఉండాలా? నవరాత్రులు అంటే 9 రోజులు. అమ్మవారికి 9 రోజులు తప్పనిసరిగా పూజ చేయాలా? ఒకవేళ 9 రోజులు కుదరకపోతే ఎన్ని రోజులు చేయాలి? రోజు పూజ చేస్తే రోజు తలస్నానం చేయాలా? ఒకవేళ మధ్యలో ఆటంకం వస్తే, పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? కలసం అఖండ దీపం తప్పనిసరిగా పూజలో పెట్టాలా? ఒకవేళ అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి? అమ్మవారికి రోజు నైవేద్యాలు నివేదన చేయాలా? రోజు ఉపవాసం ఉండాలా? బ్రహ్మచర్యం పాటించాలా? గర్భిణీ స్త్రీలు ఈ పూజను చేయవచ్చా లేదా? పూర్వ సువాసనులు ఈ పూజ చేయవచ్చా లేదా? ఇలాంటి నవరాత్రులకు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. వీడియోని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. వీడియో పెద్దగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో పని చేసుకుంటూ ఈ ఆడియో విన్నా చాలండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ముందుగా అయితే మనకి ఈసారి నవరాత్రులు 11 వచ్చాయండి. 11 రోజుల పాటు అమ్మవారు 11 అలంకారాల్లో దర్శనమిస్తారు. అయితే ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియోస్ చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలాగే విజయదశమి రోజున పూజ ఎప్పుడు చేయాలి, వాహనాలకి పూజ ఎప్పుడు చేయాలి, సమయ పూజ ఎప్పుడు చేయాలి, ఈ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అనేవన్నీ కూడా ఈ వీడియో కూడా నేను చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇంకా ఈ సంవత్సరం మనకి నవరాత్రులు 2025 సెప్టెంబర్ 22 సోమవారం నుండి అయితే ప్రారంభం అవుతున్నాయండి. అయితే దీనికన్నా ముందుగానే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అయితే మనకి 21వ తేదీన ఆదివారం అమావాస్య అయితే రాబోతుందండి. అయితే కొంతమందికి అమావాస్య పట్టింపు ఉన్న వాళ్ళైతే ఆదివారం పూట అయితే చేసుకోరండి. అమావాస్య పట్టింపు అది ఏమీ లేదని అనుకునేవారు 21వ తేదీన ఆదివారం చేసుకోవచ్చు. అమావాస్య పట్టింపు ఉన్నవారు మాత్రం సెప్టెంబర్ 20వ తేదీన శనివారం వస్తుందండి. ఈ రోజైతే మీరు ఇంటిని అలాగే మీ పూజా మందిరాన్ని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. మరి ఆల్రెడీ మేము గ్రహణానికి అయితే ఇంటిని పూజా మందిరాన్ని అంతటిని కూడా క్లీన్ చేసుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకోవాలని అంటే గ్రహణానికి ఆల్రెడీ డీప్ క్లీన్ చేసుకునే వారైతే ఇప్పుడు అంత డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మామూలుగా మీ ఇంటిని పూజా మందిరాన్ని తుడుచుకొని క్లీన్ చేసుకొని మాపది పెట్టేసుకొని నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది. అలాగే మీ దగ్గర గంగాజలం కానీ పసుపు వాటర్ కానీ ఉంటే వాటిని పూజా మందిరంలో ఇంట్లో అన్ని ప్లేసుల్లో కూడా చల్లుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ మధ్యలోనే మాకు పీరియడ్స్ వచ్చాయండి అని అనుకుంటే మాత్రం మీరు ఇంటిని మీరు ఏమైతే పట్టుకున్నారో అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ పూజా మందిరాన్ని కూడా క్లీన్ చేసుకోకపోయినట్లయితే ఈ రోజు తప్పనిసరిగా క్లీన్ చేసేసుకోండి. శనివారం అయితే చాలా బాగుందండి. శనివారం కుదరకపోయినట్లయితే ఆదివారం అమావాస్య వస్తుందండి. పైగా ఈరోజు గ్రహణం కూడా ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే ఈరోజు గ్రహణం అనేది మనకి ఏమీ లేదండి. మన భారతదేశంలో అయితే కనిపించదు. అందుకని మీరు గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు అయితే ఏమీ పాటించిన అవసరం లేదు. దీనికోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, చూడాలనుకునేవారు చూడండి. అయితే ఈ అమావాస్య కూడా మనకి రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఇంకా అమావాస్య పట్టింపు ఉన్నవారు ఆదివారం పూట చేసుకోకండి. ఒకవేళ 22వ తేదీన మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. మరి నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. మనకి సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం మీరు ఉదయాన్నే మీరు ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత అమ్మవారి పీఠం పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రాబోతున్న నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైన నవరాత్రులు అండి. ఆ అమ్మవారి చూపు మన పైన ఉండాలి అంటే మనం ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ మధ్యలో మేము నవరాత్రులు అనేవి స్టార్ట్ చేస్తున్నామండి, మరి నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో దానికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారం రాకుండా చూసుకొని మిగిలిన రోజుల్లో మీరు క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మీరు నవరాత్రుల పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇంకా నవరాత్రుల పూజ కోసం పూజా సామాగ్రి, అమ్మవారి ఫోటో, ఇంకా మిగిలిన సామాగ్రి అన్నీ కూడా ఎప్పుడు తెచ్చుకోవాలండి అని అంటే మీకు వీలైతే నవరాత్రులు ప్రారంభమైన రోజు అంటే 22వ తేదీన సోమవారం ఉదయం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ రోజు మాకు కుదరదండి, మేము ముందే తెచ్చుకుంటామని అనుకుంటే ముందు రోజు మనకి అమావాస్య వస్తుంది కదండి. అయితే అమావాస్య రోజున కొంతమంది అయితే తెచ్చుకోరు, సెంటిమెంట్లనే ఉంటాయి కదా. అందుకని 21వ తేదీన తెచ్చుకోకండి. దానికన్నా ముందు 20వ తేదీనైతే శనివారం బాగుంది అన్ని విధాలుగా ఈ రోజే మీరు అన్నీ కూడా తెచ్చేసుకొని పెట్టేసుకోండి. మరి పూజకి అమ్మవారి ఫోటో తప్పనిసరిగా ఉండాలనంటే అమ్మవారి ఫోటో అయితే ఉండాలండి. అయితే ఏ ఫోటో పెట్టుకోవాలండి అని అంటే కొంతమంది ఇలా పులిపైన కూర్చుని ఉన్నటువంటి దుర్గమ్మని అయితే పెట్టుకుంటారండి. మేమైతే ఈ ఫోటోని అయితే పెట్టుకుంటాం. అయితే కొంతమంది అయితే పెట్టుకోరు. అమ్మవారు ఉగ్ర రూపం కలిగిన అమ్మవారు కదా, ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండడం మంచిది కదా అన్నట్టుగా భావిస్తారు. అలాంటి వారు అయితే పెట్టుకోకండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ అమ్మవారు రాక్షసుల పైన ఉగ్ర రూపం ఎత్తుతారు కానీ తన బిడ్డల మీద కాదండి. మనం ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో అమ్మను పూజిస్తాం కాబట్టి ఆ అమ్మ మన పైన ఎలాంటి కోపం చూపించదు. మీరు పెట్టుకోవాలనుకుంటే ఇలా పులిపైన కూర్చొని ఉన్నటువంటి అమ్మను తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. మాకు పెట్టుకోవడం ఇష్టం లేదని అనుకుంటే దుర్గాదేవి అమ్మవారు సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి ఫోటో ఉంటుంది
ఉంటుందండి. మీరు ఆ ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. మేము అసలు దుర్గమ్మనే పెట్టుకోమండి. మరి వేరే ఫోటోలు ఏమైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. అమ్మవారు 9 రూపాయలండి. ఈసారి మనకి అమ్మవారు 11 రూపాయల్లో అయితే మనకి దర్శనం ఇస్తారు. ఈ 11 రూపాయల్లో మీరు ఏ రూపం తాలూకు ఫోటో అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, లలితాదేవి అమ్మవారు కానీ, సరస్వతీదేవి అమ్మవారు కానీ, పార్వతీదేవి అమ్మవారు కానీ, ఇలా ఏ రూపం తాలూకు అమ్మవారి ఫోటో మీ దగ్గర ఉన్నా సరే పూజలో చక్కగా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదని పూజ మానేన అవసరం లేదండి. మీ మనసులో కనుక గట్టిగా అమ్మవారికి పూజ చేసుకోవాలని సంకల్పం ఉంటే చాలండి. మనం ఏది పెడితే దాంట్లోనే అమ్మవారు కనిపిస్తారండి. ఒక చిన్న పసుపు ముద్ద రూపంలో అయినా సరే అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రుల పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలని అంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే నవరాత్రుల్లో అమ్మని పూజించవచ్చు. దీనికి ఎలాంటి ఆనవాయితీ ఆచారం ఏమీ అవసరం లేదండి. మీకు కుదిరితే 9 రోజులు చేసుకోండి. కుదరకపోయినట్లయితే ఎన్ని రోజులు మీకు వీలుంటుందో అన్ని రోజులు చేసుకోండి. అయితే దీనికి ఆడవారు చేయాలా మగవారు చేయాలని ఏమీ లేదండి. ఎవరైనా సరే చేయొచ్చు. చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, మగవారు ఎవరైనా సరే పూర్వ సువాసనలతో సహా అమ్మని పూజించవచ్చు. అయితే నవరాత్రుల్లో కలశం పెట్టుకోవడానికి మాత్రం ఆచారం ఆనవాయితీ ఉండాలండి. ఒకవేళ మాకు ఆచారం ఆనవాయితీ లేదండి, మేము కలశం పెట్టుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే మీరు కలశం పెట్టుకొని చేసుకోవచ్చండి. ఎలాంటి ఆచారం లేకపోయినా సరే పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఒక సంవత్సరం పెడితే ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకొని పూజ చేయాల్సి ఉంటుంది. కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలని అంటే కలశం పెడితే అఖండ దీపం పెట్టాలని ఏమీ లేదండి. మీరు 2 పెట్టుకోవాలనుకుంటే 2 పెట్టుకోవచ్చు. కలశం పెట్టమండి మేము అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకుంటే మీరు కలశం పెట్టకపోయినా అఖండ దీపం అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అయితే అఖండ దీపం పెట్టుకోవడానికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏమీ లేదు. అయితే అఖండ దీపం పెట్టుకున్నట్లయితే చాలా శ్రద్ధగా ఆ దీపం ఎక్కడ కొండెక్కకుండా చూసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అఖండ దీపం కొండెక్కితే అశుభంగా మనం భావిస్తాం కాబట్టి అందుకని అఖండ దీపం పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం ఎన్ని రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు కూడా ఆ దీపం కొండెక్కకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో ఆ అమ్మని పూజించుకుంటామని అనుకుంటేనే అఖండ దీపం అయితే పెట్టుకోండి. ఒకవేళ అఖండ దీపం ఏదైనా కారణాల వలన కానీ లేదంటే ఏదైనా గాలి వలన కానీ కొండెక్కినట్లయితే ఏం చేయాలండి అని అంటే ముందుగా దానిలో ఉన్న ఒత్తిని తీసేసి కొత్త ఒత్తి వేసి అదే నూనెలో దాంట్లో ఉన్న నూనెలోనే కొద్దిగా నూనె యాడ్ చేసి మళ్ళీ దీపాన్ని అయితే వెలిగించండి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి దీపాన్ని అయితే వెలిగించాల్సి ఉంటుంది. ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. అంటే దీపం గగనమైన అశుభాలు ఏమైనా ఉంటే దాని నుంచి మమ్మల్ని బయటపడే తల్లి, ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకొకసారి చేయకుండా చూసుకుంటామని చెప్పి అమ్మవారికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందండి. మరి అఖండ దీపం కలశం లేకుండా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. మీకు అమ్మవారి ఫోటో పెట్టుకొని 9 రోజులు ఏదో ఒక నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ చేసుకుంటామండి అని అనుకునేవారు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగానే నేను 3 ఇయర్స్ నుంచి పూజలు అయితే చేసుకొని నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి. మన ఛానల్ని ఫాలో అయిన వారికి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, చూడాలనుకుంటే చూడండి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తారు కదండి. అలాగే అమ్మవారికి నివేదించే నైవేద్యాలు కూడా వేరుగా ఉంటాయి కదా. మరి రోజు రోజుకి ఆ నైవేద్యాలే పెట్టాలా లేదంటే ఒకే నైవేద్యం పెట్టాలా లేదంటే వేరే నైవేద్యాలు ఏమైనా పెట్టాలా అంటే మీకు శక్తి ఉంది అని అనుకుంటే అమ్మవారి నవరాత్రుల్లో ఏ నైవేద్యం పెట్టాలనేది చూసుకొని మీరు పెట్టొచ్చండి. ఒకవేళ శక్తి లేదండి అని అనుకుంటే మాత్రం మాకు ఒకటే నైవేద్యం వచ్చండి అని అనుకుంటే మాత్రం మీరు రోజు ఒకే నైవేద్యం రోజు ఫ్రెష్గా వండి పెడతామని అనుకున్నా సరే తప్పేమీ లేదండి. ఈరోజు అమ్మకి ఇదే ప్రసాదం పెట్టాలని ఏమీ లేదండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ అమ్మకి పూజ చేసుకోవచ్చండి. దానివల్ల ఆ అమ్మ మీ మీద ఎలాంటి ఆగ్రహం అయితే ఏమీ చూపించదు. మీరెంత భక్తితో చేస్తున్నారనేదే ఆ అమ్మ చూస్తుంది. మీకు శక్తి ఉంది అని అనుకుంటే ఆ నైవేద్యాలు పెట్టొచ్చు. లేదు అని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కానీ పాలు కానీ బెల్లం కానీ ఇలా ఏదైనా సరే ఆ అమ్మకి నివేదన చేయవచ్చు. అయితే అమ్మవారికి ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూజ చేస్తాం కదండి. మరి ఉదయం సాయంత్రం కూడా మనం పెట్టే నైవేద్యాలు మార్చాలా అంటే అవునండి మార్చాలి. మనం పూజ చేసినప్పుడల్లా అమ్మవారికి కొత్తగా నైవేద్యాలు అనేవి నివేదన చేయాలి. మరి అమ్మవారి పూజ మనం పీఠం వేసి చేయాలా లేదంటే పూజా మందిరంలో చేసుకోవచ్చా అంటే ఇవి అతి శక్తివంతమైన నవరాత్రులు కాబట్టి అమ్మవారికి పీఠం వేసి పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మాకు పీఠం వేసే ఆచారం అది లేదండి, మేము పీఠం వేసుకోమని అనుకుంటే మాత్రం మీ పూజా మందిరంలోనే చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారి పీఠం పెట్టుకోవడానికి ఎలాంటి ఆచారం అయితే ఏమీ లేదు. ఎవరైనా సరే పీఠం వేసుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే రోజు అమ్మని పూజిస్తాం కదండి. మరి ఆ అమ్మ ఉన్న రూమ్లో మనం చీపురు పెట్టి తొడవచ్చా మాప్ పెట్టచ్చా
ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి కదా. అయితే ఇక్కడ అమ్మవారి కలశం అఖండ దీపం ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో తొడకూడదండి. ఓన్లీ క్లాత్తో మాత్రమే తుడిచి మాప్ పెట్టుకొని ఇంకా మీరు పూజనైతే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ అఖండ దీపం కలశం అది ఏమీ లేదండి అని అనుకుంటే మాత్రం మీరు అమ్మవారి పీఠం దగ్గరికి చీపురి వెళ్ళనివ్వకుండా మిగిలిన ప్లేసుల్లో చీపురుతో తుడిచి మాప్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారికి రోజు అభిషేకం చేయాలా, రోజు కుంకుమ పూజ చేయాలని అంటే అయితే ఇక్కడ మీరు అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే రోజు అభిషేకం కొంతమంది చేస్తారండి. కొంతమంది అయితే అమ్మవారిని ఒక్కసారి పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే కదిలించరండి. అయితే ఇక్కడ మీరు రోజు పూజ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే అమ్మవారిని కదిలించకుండా 9 రోజులు ఉంచుకున్నట్లయితే ఒక్కసారి ఫస్ట్ రోజు మాత్రం అభిషేకం చేసుకుంటారండి. అలా కాదండి మేము రోజు అమ్మవారిని తీసి అభిషేకం చేసుకుంటామని అనుకుంటే మీరు రోజు అభిషేకం చేసుకోవచ్చు, పర్వాలేదు. అయితే ఇక్కడ కుంకుమ పూజ మాత్రం రోజు చేసుకోవాలండి. రోజు సాయంత్రం పూట కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కలశం పెట్టుకునే వారైతే కలశాన్ని మొదటి రోజు మాత్రమే ప్రతిష్ఠించుకుంటారండి. మొదటి రోజు పెట్టిన కలశాన్ని ఇంకా మనకి ఈసారి 11 రోజులు కాబట్టి 11 రోజులు కూడా కలశాన్ని కదపరండి. దాంట్లో ఉన్న కొబ్బరికాయ తీయడం, నెక్స్ట్ బ్లౌజ్ పీస్ తీయడం అలాంటివి ఏమి కూడా చేయరండి. ఒకే కలశాన్ని 9 రోజులు అంటే 11 రోజులు ఉంచుకొని దాన్ని కదిలించకుండా చూసుకుంటారు. ఎందుకంటే అమ్మవారి కలశంలోనే కొలువై ఉంటారు కాబట్టి అందుకని కలశాన్ని అయితే కదపరు. అయితే మేము మొదటి రోజు కాకుండా మాకు 3వ రోజు నుంచి కుదురుతుందండి. మరి 3వ రోజు కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అంటే అలా కలశాన్ని మధ్యలో పెట్టరండి. మొదటి రోజు మాత్రమే కలశ స్థాపన అనేది చేస్తారు. మధ్యలో కలశాన్ని అయితే పెట్టరు. మీరు అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ మధ్యలో కలశాన్ని అయితే పెట్టుకోరు. ఒకవేళ మీకు కలశం పెట్టుకునే ఆచారం ఉన్నట్లయితే మీరు కలశం పెట్టుకొని పూజనైతే చేసుకోండి. అది మధ్యలో అయినా లేదంటే ఫస్ట్ డే అయినా ఎప్పుడైనా సరే మీకు కలశం పెట్టుకునే ఆచారం ఉంది కాబట్టి కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టిన పువ్వులు ఉదయం పెడతాం కదండి, మళ్ళీ సాయంత్రం కూడా మార్చాలా అంటే సాయంత్రం మార్చవలసిన పనేమీ లేదండి. అవే పువ్వులుంచి మీరు చక్కగా సాయంత్రం పూట కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుందండి. అయితే అమ్మవారికి పెట్టిన పువ్వులు నెక్స్ట్ డే మాత్రం తప్పనిసరిగా మార్చాలండి. ఎందుకంటే అవి నెక్స్ట్ డేకి నిర్మాల్యం అవుతాయి కాబట్టి అలా నిర్మాల్యమైన పువ్వుల్ని అమ్మవారి దగ్గర ఉంచకూడదండి. అవి తీసేసి కొత్తగా ఫ్రెష్గా ఉన్నటువంటి పువ్వులు పెట్టి అమ్మవారికి పూజనైతే చేయాలి. ఒకవేళ పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి దగ్గర ఉంచకూడదు. వాటిని తీసేసి మీ ద్వారబంధం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ అందంగా డెకరేట్ చేసుకోండి. ఇంకా పూజ మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అంటే మీరు పీఠం వేసుకొని పూజ చేసుకున్నట్లయితే ఇంట్లో ఎవరి చేత అయినా సరే పూజని కంటిన్యూ చేయించండి. ఒకవేళ అలా ఎవరు లేరండి అని అనుకుంటే పీఠాన్ని ఎత్తిపెట్టేసి మీకు పీరియడ్స్ డేట్ అయిన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉంటే మీరు పూజనైతే చేసుకోవచ్చు. 5వ రోజు నుండి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత మా పాపకి పీరియడ్స్ వచ్చాయండి, మరి నేను పూజ చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మీ పాప కానీ లేదంటే ఇంట్లో వేరే ఆడవారు ఎవరైనా సరే పూజ దగ్గరికి పీఠం దగ్గరికి రాకుండా చూసుకుంటామని అనుకుంటే మీరు పూజనైతే కంటిన్యూ చేసుకోవచ్చండి. కానీ అలా కాదండి, మేము పీఠం వేసుకున్న దగ్గరికే ఈ పీరియడ్స్ అయిన ఆడవారు కూడా తిరిగేస్తారండి అని అనుకుంటే మాత్రం అలాంటప్పుడు పీఠాన్ని ఎత్తిపెట్టేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి మైలు గాలి అనేది తగలకూడదండి. అందుకని మీకు సపరేట్గా పూజా మందిరం ఉన్న పీరియడ్స్ అయిన ఆడవారు అక్కడికి రాకుండా చూసుకుంటామని అన్నా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అలా మాకు కుదరదని అనుకుంటే మాత్రం మీరు పూజనైతే స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత నవరాత్రులు అన్ని రోజులు మేము పూజ చేసుకోలేమండి. ఒక 3 రోజులు అయితే పూజ చేసుకుంటాము. మరి అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అంటే మీరు పీఠాన్ని ఎప్పుడైతే కదపాలనుకుంటున్నారో ఆ రోజు శుక్రవారం అలాగే మంగళవారం ఈ రోజులు రాకుండా చూసుకొని మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే పీఠాన్ని కదపచ్చండి. అయితే ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలని అంటే అవునండి, తినకుండా ఉంటేనే మంచిది. అయితే మేము పూజ చేస్తామండి, మేమైతే తీసుకోము, కానీ ఇంట్లో వాళ్ళు తింటారండి, వాళ్ళ కోసం వండి పెట్టొచ్చా అంటే సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా వండకుండా తినకుండా చూసుకోండి. ఒకవేళ అలా కుదరదండి అనుకుంటే మీరు పూజ చేసుకున్నప్పుడు మీరు తినకుండా ఉండి మిగిలిన వారి కోసం మీరు వండి పెట్టొచ్చండి. అలాగే వారు తింటామని అనుకుంటే పెట్టండి, లేదు అంటే అందరూ కూడా నాన్ వెజ్ తినకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి. అంటే ఇక్కడ కలశం అఖండ దీపం పెట్టుకోకుండా సింపుల్గా అమ్మవారికి రోజు దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటున్నాము అని అనుకునే వారికి మాత్రమే చెప్తున్నానండి. ఒకవేళ అఖండ దీపం కలశం అది పెట్టుకునేవారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా నాన్ వెజ్ తినడం, అసలు దాన్ని జోలికి వెళ్ళడం, ఇంట్లో వారి కోసం వండి పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదండి. ఇంక ఈ నవరాత్రులు 11 రోజులు కూడా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే మంచిదేనండి. ఒకవేళ ఉపవాసం లేకపోతే అమ్మవారి పూజ చేయకూడదు అంటే అలా ఏం లేదండి. మీరు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఉపవాసం ఉన్నవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత రాత్రికి మీరు భోజనం కానీ లేదంటే టిఫిన్ కానీ చేసేవచ్చండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకునే వారైతే ఉపవాసం తప్పనిసరిగా ఉండాలండి. అలా ఏమీ లేదండి అనుకునేవారు మాత్రం ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. ఉంటామని అనుకుంటే మాత్రం ఉండొచ్చు. అయితే మాకు ఆరోగ్యపరంగా
పరంగా మేము వండలేమని అనుకుంటే మాత్రం మీరు భోజనం అయితే చేసేవచ్చు. ఇంకా ఉదయం వెలిగించిన దీపపు కుందుల్లో మళ్ళీ సాయంత్రం అదే కుందుల్లో దీపారాధన చేయవచ్చా అంటే అలా చేయకూడదండి. సాయంత్రం కూడా మీరు దీపపు కుందుల్ని క్లీన్ చేసుకొని దీపారాధన అయితే చేయాలి. ఒక్క కామాక్షి దీపం మాత్రమే క్లాత్ తుడిచేసి దీపం అయితే పెట్టుకోవచ్చు, కానీ మిగిలిన దీపపు కుందులు మాత్రం మీరు వాష్ చేసాకే దీపం అయితే పెట్టుకోవాలి. రోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి సమయం చూసుకోవాలా, ఆ సమయంలోనే రోజు పూజ చేసుకోవాలా అంటే మీరు మంచి సమయం చూసుకోవడంలో తప్పేమీ లేదండి. ఒకవేళ ఆ సమయానికి కుదరకపోయినట్లయితే మీరు పూజ ఏమీ మానేన అవసరం లేదు. ఒకవేళ మంచి సమయానికి మీకు కుదరకపోయినా సరే మీరు రోజు ఒక టైం సెట్ చేసుకొని పెట్టుకుంటే అదే టైంకి రోజు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. ఉదయం 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ లేదంటే 9 గంటల లోపు మీరు ఎప్పుడైతే రోజు పూజ చేసుకుంటున్నారో ఆ టయానికి చేసేసుకోవచ్చండి. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుంచి 7 గంటల లోపు లేదా 8 గంటల లోపు మీరు పూజను అయితే చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు రోజు తలస్నానం చేసే పూజ చేయాలా అంటే ఏమీ అవసరం లేదండి. మీరు రోజు తలస్నానం చేయాలి అనుకుంటే మాత్రం చేయొచ్చండి. మాకు ఆరోగ్యపరంగా మేము చేయలేమండి అని అనుకుంటే మాత్రం మీరు రోజు తప్పించి రోజు చేయొచ్చండి. అయితే ఆడవారికి రోజు తలస్నానం చేసి పూజ చేయాలని నియమం ఏమీ లేదు. అయితే మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకవేళ చేయలేకపోయినట్లయితే రోజు తప్పించి రోజు కానీ లేదంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే తలస్నానం చేసి మీరు పూజను అయితే చేసుకోవచ్చు. అదే మగవారు అయితే రోజు తలస్నానం చేసి అమ్మవారికి పూజను అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా నవరాత్రులు అన్ని రోజులు కూడా కొబ్బరికాయ కొట్టాలా అంటే మీ దగ్గర ఉంటే కొట్టచ్చండి, లేదంటే అన్ని రోజులు కొట్టవలసిన పని ఏమీ లేదు. మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటుందో అప్పుడు కొట్టచ్చండి, ఏమీ పర్వాలేదు. కానీ అమ్మవారికి రోజు నైవేద్యం నివేదన చేయాల్సి ఉంటుంది. అయితే అమ్మవారికి రోజు తాంబూలం సమర్పించాలా అంటే అవునండి, రోజు అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి. ఎందుకంటే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనం ఇస్తారు కాబట్టి ఆ అమ్మవార్లందరికీ కూడా మనం పూజ చేసి తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తాంబూలంలో పెట్టడానికి జాకెట్ బుక్క కానీ లేదంటే గాజులు కానీ అరటిపళ్ళు కానీ ఏమీ లేకపోయినట్లయితే కనీసం 2 తమలపాకుల్లో 2 వక్కలు అలాగే ఒక 1 రూపాయి కాయిన్ కొద్దిగా అక్షింతలు ఎండు ఖర్జూరాలు 2 ఇవైనా సరే పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వచ్చండి. అయితే అమ్మవారికి పూజ చేసిన వారు నేలపైన పడుకోవాలా అంటే నేలపైన రోజు పడుకుంటే చాలా మంచిదండి. అంటే నేలపైన అంటే కటిక నేలపైన కాదండి, ఏదైనా బెడ్షీట్ అది వేసుకొని పడుకోవచ్చు. అయితే అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకునే వారు మాత్రం నేలపైన పడుకోవాలండి. ఎందుకంటే అమ్మవారిని అలా నేలపైన ఉంచి మనం వెళ్ళి బెడ్ పైన పడుకోలేము కదా, అందుకని మీరు నేలపైన పడుకోవచ్చు. అయితే అమ్మవారు ఉన్న రూమ్లోనే పడుకోవాలని అంటే ఏం అవసరం లేదండి. మీరు వేరే రూమ్లో పడుకున్నా పర్వాలేదు, కానీ నేలపైన పడుకుంటే మంచిది. ఒకవేళ మేము పీఠం అది వేసుకోలేదండి, మేము మామూలుగా పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నాము, రోజు దీపారాధన చేసుకుంటున్నాం, సింపుల్గా పూజ చేసుకుంటున్నాం అని అనుకునేవారు మాత్రం మీరు బెడ్ మీద పడుకున్నా పర్వాలేదు. అంటే ఆరోగ్యం బాగాలేని వారు కూడా బెడ్ మీద పడుకుంటారు కదా, ఆ విధంగా మీరు పడుకోవచ్చు. అయితే పడుకునేటప్పుడు మాత్రం రోజు ఆ బెడ్షీట్లు అవి మార్చేసి కొత్తవి వేసుకొని పడుకోవాలి. అయితే ఈసారి మనకు వచ్చే ఈ 11 నవరాత్రులు పూజ చేయలేని వారు ఎన్ని రోజులు చేయాలండి అని అంటే మీకు వీలు కుదిరితే కనుక 11 రోజులు చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ అమ్మవారి కటాక్షం ఉంటేనే 11 రోజులు చేసుకునే అదృష్టం అయితే మీకు కలుగుతుందండి. ఆ అమ్మ చిన్న చూపు తగిలినా చాలండి, నవరాత్రులు చేసుకునే భాగ్యం అయితే మనకి కలుగుతుంది. అలా చేసుకోవడానికి వీలు లేకపోయినట్లయితే 9 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ లేదంటే కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చండి. 3 రోజులు చేసుకునేవారు మొదటి 3 రోజులు కానీ మధ్యలో 3 రోజులు కానీ లేదంటే చివరి 3 రోజులు కానీ చేసుకుంటారండి. ఇలా కూడా కుదరకపోయినట్లయితే కనీసం నవరాత్రుల్లో ఒక్క రోజు చేసుకోండి. ఒక్క రోజు చేసుకున్నా సరే ఆ అమ్మవారి కటాక్షం తప్పనిసరిగా కలుగుతుంది. ఇంకా ఈ నవరాత్రుల్లో చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించిన లేదంటే పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించిన చాలా చాలా మంచిదండి. సరస్వతీదేవి అవతారం వచ్చినప్పుడు తప్పనిసరిగా పిల్లల చేత పూజనైతే చేయించండి. అయితే అక్షరాభ్యాసాలు ఏ సమయానికి చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఇంకా ఈ నవరాత్రుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే పీఠం వేసుకొని పూజ చేసుకున్నవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. అదే మీరు పూజా మందిరంలో రోజు నిత్య పూజలాగా చేసుకుంటున్నామని అనుకునేవారు పాటించవలసిన అవసరం లేదు. ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేసుకోవచ్చా అంటే 6 నెలల లోపు వరకు మీరు పూజనైతే చేసుకోవచ్చండి. 6 నెలలు దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ 6 నెలల్లో ఉన్నవారు మాత్రం ఆ అమ్మవారి పూజ 9 రోజులు కాకుండా ఏదో ఒక్క రోజు చేసుకుంటే చాలండి. ఆ అమ్మకి భక్తి శ్రద్ధలతో అంతా సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా మీ నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటాము తల్లి అని అమ్మకి చెప్పుకోండి, అంతా అమ్మే చూసుకుంటుంది. ఇంకా పూర్వ సువాసినులు ఈ పూజ చేయవచ్చా అంటే చేసుకోవచ్చండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు అని ముందు చెప్పాను కదా. పూర్వ సువాసినులు కూడా భర్త లేని వారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయకూడదండి, మిగిలిన పూజ అంతా కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. అయితే పీఠం వేసుకొని చేసుకునేవారు పూజలో అమ్మవారి ఫోటోను కానీ విగ్రహం కానీ ఏదో ఒకటి పెట్టుకొని
పూజను అయితే చేసుకుంటాం కదా. అయితే మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలనుకుంటున్నారు అన్ని రోజులు అమ్మవారి ఫోటో కానీ లేదంటే విగ్రహాన్ని కానీ ఏదో ఒక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదపకుండా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం కలసం పెట్టుకోవట్లేదు కాబట్టి అందుకని మీరు ఏదో ఒకటి అమ్మవారి ఫోటోని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ లేదంటే కలసం పెట్టుకున్నట్లయితే కలసాన్ని కానీ ఏదో ఒకటి కదపకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఫోటోని కదపకుండా చూసుకుంటామండి అని అనుకుంటే రోజు అమ్మవారికి పువ్వులు అయితే పెడతాం కదండి. మరి పువ్వులు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటో అయితే కదులుతుంది కదా, మరి అలా కదలవచ్చా అంటే అలా పువ్వులు పెట్టేటప్పుడు కదలొచ్చండి, ఏమీ పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటోని తీసి పక్కన పెట్టడం లాంటివి చేయకూడదండి. పువ్వులు పెట్టేటప్పుడు చిన్నగా కదిలినా పర్వాలేదు. అలాగే మీరు అమ్మవారి విగ్రహాన్ని కదిలించకుండా చూసుకుంటామని అనుకుంటే అమ్మవారి విగ్రహాన్ని కదిలించకుండా పడిన అక్షింతలు కానీ పువ్వులు కానీ చిన్నగా తీసి ఆ తర్వాత మీరు చక్కగా పూజ అనేది చేసేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర నీట్గా అంతా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో అమ్మవారి ఫోటోని విగ్రహాలని రోజు తీసి వాటిని క్లీన్ చేసి బొట్లు పెట్టి లాంటివి పనులైతే చేయకూడదండి. మీరు ఫస్ట్ రోజు అమ్మవారికి ఏదైతే చందనం కుంకుమలతో బొట్టు పెట్టారో ఆ బొట్టునే ఈ 11 రోజులు ఉంచొచ్చండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ కుంకుమ బొట్లు పెడదామని అమ్మవారి ఫోటో తీయడం కదిలించడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. ఇంకా అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజు దసరా పండుగ అయితే మనకు వస్తుంది కదండి. మరి దసరా పండుగ రోజున అమ్మవారి పీఠం ఉంటుండగా మనం నాన్ వెజ్ తినవచ్చా అని అడుగుతున్నారండి. అలా ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదండి. అమ్మవారి పీఠాన్ని ఎత్తి పెట్టాకే మీరు నాన్ వెజ్ అయితే తీసుకోవాలి. మరి కొంతమంది అమ్మవారికి మేకను కానీ కోడిని కానీ సమర్పించుకుంటారు కదండి. మరి అలాంటి వారు ఏం చేయాలండి అని అంటే అమ్మవారికి ఈ రోజున ఆ పేరు మీద చెప్పుకొని తర్వాత మీరు తినే రోజున వాటిని అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుందండి. మా వైపు అయితే మేము ఇలానే చేస్తామండి. మీరు ఎలా చేస్తారని నాకు కామెంట్స్లో చెప్పండి. మరి దసరా రోజున సెమీ పూజ సాయంత్రం చేసుకుంటాం కదండి. మరి సెమీ పూజ అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ తినకూడదా అంటే అవునండి, సెమీ పూజ అయ్యేంత వరకు కూడా మీరు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. ఒకవేళ మీరు జమ్మి చెట్టు పూజ మీరు ఉదయం పూట చేసేసుకోవాలనుకుంటే చేసేసుకొని అమ్మవారికి కూడా పూజ చేసేసుకొని అమ్మవారి పీఠాన్ని కదిపేశాక మీరు నాన్ వెజ్ అయితే తినవచ్చు. మరి అమ్మవారి పూజని ఎవరు చేయకూడదండి అని అంటే పీరియడ్స్లో ఉన్నవారు, ఏటి సూతకంలో ఉన్నవారు, పురిటిమాయిలో ఉన్నవారు, ఏదైనా సూతకంలో ఉన్నవారు, ఇలాంటి వారు ఈ నవరాత్రుల పూజనైతే చేయకూడదండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, మా బంధువులకి పురిటిమాయిలు అయితే వచ్చిందండి, మరి మేము ఈ పూజ చేసుకోవచ్చు అని అడుగుతారు. అలాంటి వారు మీరు చూసుకోవాల్సింది ఒకటేనండి, వారి ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటే అయినట్లయితే మీకు కూడా మైల్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే మైల్ తీరుతుందో మీకు కూడా అప్పుడే మైల్ తీరుతుందని అర్థం. అప్పటి నుంచి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి నిమ్మకాయల మాలను అయితే వేస్తాం కదండి. అయితే ఈ నిమ్మకాయల మాల ఈ నవరాత్రుల్లో అన్ని రోజులు వేయాలా లేదంటే ఏ రోజుల్లో నిమ్మకాయల మాలను సమర్పించాలని అంటే అమ్మవారికి ఈ నిమ్మకాయల మాల అన్ని రోజులు వెయ్యరండి. ఎందుకంటే అమ్మవారు శాంత స్వరూపిణి అయినప్పుడు అమ్మవారికి నిమ్మకాయల మాలను అయితే వెయ్యరు. ఉగ్ర రూపం అవతారాలు వచ్చినప్పుడు మాత్రమే నిమ్మకాయల మాలను అయితే వేస్తారు. అంటే సరస్వతీదేవి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు, లలితాదేవి రూపంలో ఉన్నప్పుడు, లక్ష్మీదేవి రూపంలో ఉన్నప్పుడు నిమ్మకాయల మాలను అయితే సమర్పించకూడదు. మిగిలిన రూపాల్లో అమ్మవారు చండీదేవి రూపంలో కానీ లేదంటే మహిషాసుర మర్దిని దేవి రూపంలో, దుర్గాదేవి రూపంలో ఇలాంటి ఉగ్ర రూపం ఎత్తినప్పుడు మాత్రమే అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించాలి. ఇంకా తర్వాత పూజ కోసం పూజాపీఠం అంతా కూడా ముందు రోజు ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా ముందుగానే చేసి పెట్టేసుకోండి. ఇంకా పూజలో పెట్టే పసుపు అమ్మవారిని రోజు మార్చాలా అంటే రోజు మార్చకూడదండి. అమ్మవారిని అయితే నవరాత్రులు అన్ని రోజులు ఒక్క అమ్మవారిని ఒక పసుపు అమ్మవారిని ఉంచాలండి. పూజ అయ్యేంత వరకు కూడా ఆ అమ్మవారిని ఉంచుకోవాలి. ఇంకా పసుపు వినాయకుడిని రోజు మార్చాలా అంటే పసుపు వినాయకుడిని అయితే రోజు మార్చాలండి. ఒకవేళ పసుపు వినాయకుడి ప్లేస్లో మీ దగ్గర వినాయకుడి విగ్రహాలు ఏవైనా ఉంటే అవి పూజలో పెట్టేసుకొని పూజ చేసేసుకోవచ్చండి. ఇంకా తర్వాత వరలక్ష్మి వ్రతంలో మనం అమ్మవారికి చీరది కట్టి అమ్మవారిని ఎలా అయితే పెట్టుకుంటామో అలానే ఈ నవరాత్రులకి కూడా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. కానీ అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే కాస్త నియమాలు అనేవి ఎక్కువగా పాటించాలి. అంటే అమ్మవారి దగ్గరికి ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదండి. ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఒకవేళ బాత్రూమ్కి అది వెళ్ళినట్లయితే స్నానం చేసే వెళ్ళాలి. ఇంకా నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. అలాగే గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, సేవింగ్ లాంటివి చేయించుకోవడం లాంటివి అసలు చేయకూడదండి. ఇంట్లో గొడవలు లాంటివి అసలు ఉండకూడదు. పిల్లల్ని గసరడం అలాంటివి ఏమి కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలి నవరాత్రుల్లో. ఇంకా ఈ పూజ ఈ ఒక్క సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలా అంటే ముందు ఆ అమ్మవారి నవరాత్రులు చేయడానికైనా సరే ఆ అమ్మ ఆజ్ఞ లేనిదే మనం ఏం కూడా చేయలేమండి. ఆ అమ్మ ఆశీర్వాదం లేకపోతే మనం అన్నీ తెచ్చుకొని పూజకి సిద్ధంగా ఉన్నా సరే పూజ మాత్రం ఏదో ఒక కారణాల వల్ల ఆగిపోతుంది. అందుకని ఆ అమ్మ ఆశీర్వాదం కలిగినట్లయితే తప్పనిసరిగా పూజనైతే చేసుకోండి. ప్రతి సంవత్సరం చేయాలని ఏమీ లేదండి, కానీ చేసుకుంటే మంచిది. కానీ ఆచారం ఉన్నవాళ్ళు కలసం అఖండ దీపం అది పెట్టుకున్న వారైతే తప్పనిసరిగా చేసుకుంటారు. నవరాత్రుల్లో మేము ఒక్కరోజు కూడా పూజ చేయలేకపోయామండి అని అనుకునేవారు ఏమీ బాధపడిన అవసరం లేదండి.
అండి మనకి దసరా రోజు కూడా రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఆ రోజైనా సరే మీరు చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు. అయితే మనకి అమ్మవారి గుళ్ళు అవి ఉంటాయి కదండి, ఆ గుడి దగ్గరికైనా సరే వెళ్ళి మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు. అంటే ఇంట్లో పూజ చేసుకోలేని వారు కనీసం అమ్మవారి గుడికైనా సరే వెళ్ళి ఆ అమ్మకి ఇవ్వాల్సిన పండు కాయ పసుపు కుంకుమలు అలాగే తాంబూలం అన్నీ కూడా ఇస్తే ఆ అమ్మ కూడా మన పైన చల్లని చూపులతో మనల్ని చల్లగా చూసుకుంటుంది. ఇంక ఇంతేనండి, నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు మీకున్న సందేహాలన్నీ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చింది, యూజ్ అయ్యిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.